హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి లేటెస్ట్ ప్రొవిజన్ లిస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అయితే యాజ్ పర్ న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే మే 19 తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వాలి. కానీ స్టిల్ ఇప్పటి వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కాలేదు. అయితే రీసెంట్లీ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం ఆస్పిరెంట్స్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి వెళ్ళడం జరిగింది. అక్కడ వారు చెప్పిన విషయం చూసుకున్నట్లయితే అంటే ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది లిస్ట్ అంతా ఫైనల్ అయిపోయింది. అలాగే ఈ బోర్డు సెక్రటరీ పరిధిలో సిగ్నేచర్స్ కానీ ప్రపోజల్స్ కానీ రెడీ అయినాయి. ఫైనల్గా ఫర్దర్గా పైన సెక్రటరీ, ఇతర అధికారులు దాన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్రూవల్ కోసం సెక్రటేరియట్లో ఉంది. అప్రూవల్ అయిన వెంబడే ఇస్తామని చెప్పడం జరిగింది. మోస్ట్లీ ఈ వారంలో ఈ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ యొక్క బోర్డు వాళ్ళు చెప్పినట్లుగా ఒకవేళ ప్రొవిజన్ లిస్ట్ రెడీ అయ్యి గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మరికొన్ని రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఫార్మసిస్ట్కి సంబంధించి ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే కొంత డిలే అవుతుంది అని సమాచారం. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఆ కేసులో కూడా రెండు కేసులు పడ్డాయి. ఒకటేమో వెయిటేజ్ని 20 మార్కుల నుంచి 16 మార్కులకు తగ్గించాలి కాంట్రాక్టర్లకు అని చెప్పేసి ఓ కేసు వేసినట్టుగా చెప్పారు, తెలిసింది. రెండవది ఫార్మసిస్టులు కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తూనే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చినట్టు. ఒకవేళ కోర్టు నుంచి స్టే వస్తే మాత్రం ఫార్మసిస్ట్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిలే అవుతుంది. నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ అయ్యాక దాదాపు 1 to 2 weeks గ్యాప్లో నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన సమాచారం చూసుకున్నట్లయితే అంటున్నారు. రెండవది ఆ తర్వాత ఈలోపు స్టాఫ్ నర్సులది అట్లాగే ఏఎన్ఎంలది కూడా మేము ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఇస్తాం. బాగా ప్రెజర్ ఉంది, అనేక రకాల చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వర్క్ లోడ్లో కొంత డిలే అవుతుంది అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా త్వరగా ఇప్పుడున్న సమాచారం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజన్ లిస్ట్ అయితే June 2 లేదా 3కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. తర్వాత నెక్స్ట్ వీక్ నర్సింగ్ ఆఫీసర్ మరియు ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం ప్రొవిజన్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అని సమాచారం. ఫార్మసిస్ట్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే హైకోర్టులో ఇంకా కేసు ఉండటం. ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి అయితే ముందుగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు అని సమాచారం. తర్వాత దశల వారీగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ తర్వాత మరో డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు అని సమాచారం. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది. ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను.